నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ చేతన్ రాజ్ హోమియోపతి నుంచి. సో హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మోకాల నొప్పుల గురించి ఇప్పటివరకు చాలా వీడియోసే చేసాం. బట్ అందులో మీరు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఇలాంటివి చాలా చెప్పారు. బట్ చిక్కీస్ అనేవి కూడా మోకాల నొప్పికి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి విన్నాను. అది పల్లి చిక్కీ కావచ్చు, నువ్వులు, ఇలా చాలా ఉన్నాయి. సో వీటి గురించి ఈరోజు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అయితే ఏంటంటే ఇప్పుడు మోకాలు నొప్పి ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఒక జంట ఉంటుంది అనుకోండి. ఎట్లా మనకు ముసలితనం స్టార్ట్ అవుతుంది అట్లా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అయితే ఏంది, ఒక గల్లీలో 100 మంది ఉంటున్నారు అనుకోండి, దాంట్లో 50 మందికి మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకు అవుతుంది? మనకు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అవుతుంది, జాయింట్స్లో డ్యామేజ్ వల్ల అవుతుంది, మళ్ళీ గుజ్జు ఖరాబ్ అవ్వడం వల్ల అవుతుంది, ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల కూడా అవుతుంది. మన దగ్గర ఆటో ఇమ్యూన్ పేషెంట్లు గుజ్జు జర డ్యామేజ్ అయింది, ఇప్పుడు మళ్ళా మోకాలు గట్టిగా అవ్వాలి అనేసి వస్తారు. మళ్ళీ దాని తర్వాత ఏంది, మనకు వెరీ ఇంపార్టెంట్లీ విటమిన్ డి వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. వాళ్ళు కూడా వస్తారు మళ్ళీ జర బోన్లు మంచిగా చేసుకోవడానికి. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్స్, అంటే సైంటిఫిక్ భాషలో చెప్తున్నాను నేను, ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్స్, రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్, పోస్ట్ హిస్టెక్టోమీ ఆర్థరైటిస్ అవ్వడం అంటే గర్భసంచి తీసిన తర్వాత వాళ్ళకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే కూడా వాళ్ళకు ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ మనం సర్జరీ లేకుండా, ఎటువంటి ఇన్వేజివ్ ప్రొసీజర్ లేకుండా హోమియోపతి మందులతోటి మనం తగ్గిస్తాం అన్నమాట. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంది, మనం హోమ్ రెమెడీస్ కూడా చెప్తాము, పేషెంట్ ప్రకృతిని బట్టి చెప్తాం. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్పిన, మీరు చూడండి, గర్భావస్థలో ఉన్నప్పుడు వాళ్లకు ఎన్నో హోమ్ రెమెడీలు స్పెసిఫిక్గా తయారు చేసి ఇస్తారు. అంటే కేర్ఫుల్గా ఉండాలి ఆ టైం, జర బాడీ గట్టిగా అవ్వాలి, లేబర్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనేసి. మళ్ళీ లేబర్ తర్వాత అంటే జజ్గి తర్వాత ఏమవుతుంది, బాడీ జర వీక్ అనిపిస్తుంది, వాళ్ళకు అన్ని నొప్పులు ఉంటాయి, అవి తొందరగా రికవర్ అవ్వడానికి. ఇంకా చాలా మందిలో చూడండి సిజేరియన్ చేయించుకుంటారు కదా, వాళ్లకు నడుము నొప్పి ఉండిపోతుంది. అయితే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది నడుము నొప్పిలో కూడా పనిచేస్తుంది, మోకాల నొప్పుల్లో కూడా పనిచేస్తుంది. ఎక్కడ బాడీలో నొప్పులు ఉన్నా, మీకు బోన్స్ వీక్ ఉన్నా, జాయింట్స్ వీక్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఏంది అంటే, మనం చిక్కీలు అయితే తింటాం కదా, చిక్కీలు తింటాం, పల్లి చిక్కీలు, నువ్వుల చిక్కీలు తింటాం. కానీ ఈ చిక్కీని జర మాడిఫై చేస్తే ఒక అల్టిమేట్ రెమెడీ తయారవుతుంది. ఎలా సార్? మీరు ఏ కిరాణా షాప్ కన్నా పోండి, పోయి నాకు 1/4 కిలో గోంద్ కావాలని అడగండి, మీకు 1/4 కిలో గోంద్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ గోన్ అంతే ఏంది, అకేషియా అనేసి ఒక ప్లాంట్ ఉంటుంది. అకేషియా ఇది ఇండియా అండ్ పాకిస్తాన్లో ఎక్కువ గ్రో అవుతుంది. ఇండియా, పాకిస్తాన్. దీంట్లోకి వెళ్ళి ఒక రెజిన్ తీస్తారు, గమ్ము లాగానే ఉంటుంది. అవును సార్, వాటర్లో వేస్తే జెల్లీ టైప్ అయిపోతుంది. అది తీసుకొని మీరు గమ్లాగా కూడా వాడుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఈ రెజిన్ మీరు దీంతో చిక్కీ తయారు చేయాలి. ఎలా సార్? ఎట్లా తయారు చేయాలంటే, చిక్కీ ఎట్లా తయారు చేస్తారు, అన్ని ఇంగ్రీడియంట్లు తీసుకోండి. మీరు అప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు దాంట్లో మనం జాగరీ వేస్తాం కదా, జాగరీ అంటే ఏంది, బెల్లం సగం చేయండి, గోన్ సగం చేయండి, ఫినిష్, మీ పని అయిపోయి. అట్లా మంచిగా అన్ని హీట్ చేసుకోండి బాగా. ఫస్ట్ మనం బెల్లంని హీట్ చేస్తాం, హీట్ చేసేటప్పుడు ఎంత బెల్లం వేసిరో అంత గోంద్ వేయండి, రెండు సేమ్ క్వాంటిటీ వేసి గోంద్ వేసి మంచిగా హీట్ చేసుకోండి. దీంట్లో ఆవు నెయ్యి వేసుకోండి, జర జెల్లీ అయిపోతుంది మొత్తం. దాంట్లో మీరు బాదాంలు, పిస్తాలు కలిపేసి జర చల్లగా అయినాక లడ్డు తయారు చేసి అన్న పెట్టుకోండి, లేదంటే ఒక ప్లేట్లో వేయండి, చిక్కీలాగా అవుతుంది. చల్లగా అయిపోయినాక కటింగ్ చేసుకుంటే చిక్కీలాగా అయిపోతుంది. ఇది మీరు పొద్దుగాల డైలీ ఇంత తీసుకోండి, పిల్లలకి కూడా ఇవ్వండి, గట్టిగా అవుతాయి, వాళ్ళ బోన్లు రాళ్ళలాగా అవుతాయి, గట్టిగా అవుతాయి. గర్భావస్థలో ఉన్నోళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి నడుము నొప్పిలు, బాడీ పెయిన్లు, అన్ని నరాలు అన్ని లాగుడు అది తగ్గుతాయి. మళ్ళీ గర్భసంచి తీసిన వాళ్ళకు కూడా ఆస్టియోఆర్థరైటిస్ అవన్నీ వస్తాయి కదా, వాళ్ళకు కూడా ఇవ్వండి, జర బెటర్ అనిపిస్తుంది వాళ్ళకు. మళ్ళీ ఏంది, మనం హోమియోపతి మందులు కూడా ఇస్తాం. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి అనేసి అవస్థలో కూడా వస్తారు కొంతమంది,
వాళ్ళకు కూడా జర పెయిన్ రిలీఫ్కి హెల్ప్ చేస్తుంది. ఈ రేజిన్ ఏమో కార్టిలేజ్ని జర గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, బోన్స్ని గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మనం హోమియోపతి మందులు ఇస్తాం, జర సర్జరీ చేయకుండా మనం మోకాల నొప్పులని తగ్గిస్తాం. అట్లా ఇది చాలా మంచి హోమ్ రెమెడీ, అందరు పాటించవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరు తీసుకోవచ్చు. అండ్ మీరు కమెంట్లో రాయండి మీకు ఎట్లా అనిపిస్తుంది. బాడీలో మీకు నరాల్లో కూడా బలం వస్తుంది, దీంతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో చాలా మంచి హోమ్ రెమెడీ అండ్ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అండ్ మనం దీంతో పాటు ఏం చేస్తాం, హోమియోపతి మందులు ఇస్తాం. ఇప్పుడు నరాల బలహీనతకు వాడుతున్నారు అనుకోండి, దాంతోపాటు మీరు హోమియోపతి వాడితే మీకు రివర్స్ అవుతుంది ప్రాబ్లం. మోకాల నొప్పులకు వాడుతున్నారు అనుకోండి, మీకు ఇది రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. సో అట్లా మనం బెటర్మెంట్కి చూస్తాం అన్నమాట. ఓకే సార్, సో ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మోకాల నొప్పుల గురించి చాలా వరకు విన్నాము, ఫుడ్ వాటిలో వీటిలో, బట్ ఈ చిక్కీల రూపంలో కూడా మోకాల నొప్పులు తగ్గుతాయంటే ఇట్స్ చాలా గ్రేట్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు.